హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు గోంగూర పప్పు ఎలా చేయాలో తెలుసుకుందాం. అచ్చం మా అమ్మ చేసినట్టుగా. మా అమ్మ చెప్తున్న ప్రాసెస్ ఫాలో అవుతూ నేను చేస్తున్నా. మీ అమ్మ చేతనే చేపియొచ్చు కదా అంటారేమో. చెప్తాను ఆ మ్యాటర్. ముందుగా హాఫ్ గ్లాస్ కందిపప్పు వాష్ చేసి పక్కన పెట్టుకోండి. మీకు కారంకు తగినట్టుగా పచ్చిమిర్చి వేసుకొని కాసేపు ఉడకనివ్వాలి. అందులో కాస్త పసుపు వేసుకోండి. నేను హాఫ్ గ్లాసే చెప్తున్నా అండి. హాఫ్ గ్లాస్కి 2 గ్లాస్ వాటర్ ఖచ్చితంగా సరిపోతుంది ఇది. ఇలా పచ్చిమిర్చి ఉడికిన తర్వాత ఇందాక కడిగి పెట్టుకున్న కందిపప్పును కూడా వేసి బాగా కొద్దిసేపు ఉడకనివ్వాలి. ఇది మా అమ్మ చెప్తుంటే నేను చేస్తున్నా అండి. నేను కూడా ఇప్పటివరకు చేయలేదు. నా ప్రాసెస్ వేరు ఉంటుంది. ఇలా బాగా ఉడుకుతుంది కదా, కాసేపు మూత పెట్టేస్తాం. మా అమ్మకి 1 ఇయర్ కిందట కాలు విరిగిందండి. ఆపరేషన్ అయింది. అందుకనేసి ఇప్పుడు నిలబడి చేయలేదు. ఇప్పటికి సరిగ్గా నడవలేకపోతుందండి. ఒక 2 మినిట్స్ ఉడకనివ్వండి కందిపప్పుని. ఉడికిన తర్వాత మనం ఒక గంట ముందే గోంగూరని కడిగి పెట్టుకోవాలి పక్కన. చిల్లులు గిన్నెలో వేసి నీళ్ళన్నీ పోతాయి. ఆ గోంగూరను మొత్తం ఇందులో వేసేయండి. హాఫ్ గ్లాస్ పప్పుకి నేనైతే 2 కట్టల గోంగూర తీసుకున్నాను చిన్నటివి. ఇందులోనే కడిగి పెట్టుకున్న కొత్తిమీర కూడా వేసుకోండి. ఎప్పుడొచ్చినా మా అమ్మ చేత చేపించుకొని తింటుంటే ఇప్పుడు ఆమె చేయలేకపోతుంది. అడిగినా చెప్తా చేసుకో అనింది. అందుకే నేను చేసుకుంటున్నా. అమ్మ చేస్తే ఆ టేస్టే వేరుంటుందండి. చూద్దాం ఇప్పుడు నేను చేస్తున్నా ఎలా వస్తుందో. కాసేపు మూత పెట్టి ఉడకనివ్వండి. సిమ్లో పెట్టేయండి, లేకుంటే పొంగు వస్తుంది కిందకు. ఇలా ఉడకాలండి. ఇలా వాటర్ కనిపిస్తుంది కదా, ఈ వాటర్ అనేది ఏమి ఉండకుండా చూసుకోండి. ఇంకా అంతసేపు ఉడకనివ్వాలి. పక్కన ఉండి మా అమ్మ చెప్తుంటే నేను చేస్తున్నా అండి. నేనైతే మొత్తం కుక్కర్లో వేసేసి ఒక 2 విజిల్స్ తీసి ఇలా పప్పు చేసేస్తాను. కానీ ఇది విజిల్ పెట్టలేదండి. డైరెక్ట్గా ఇలాగే ఉడికిస్తున్నా. ఇంకా కొంచెం వాటర్ ఉన్నాయి. ఇవి కూడా ఇంకిపోయే వరకు ఉడుకుందాం. మొత్తం ప్రాసెస్ 10 మినిట్స్లో అయిపోతుంది. 10 నిమిషాలు పట్టింది నాకైతే పప్పు మొత్తం తయారు కావడానికి. ఇదిగోండి ఉడికిపోయింది. దింపుకొని ఇప్పుడు వెనుపుకుందాం. దీనికి తగినట్టు ఉప్పు వేసుకొని వెనుపుకోండి బాగా. కొని మీకు చూపిస్తాను. మా సైడ్ దీన్ని గోంగూర అంటారు. మా అమ్మ వాళ్ళ సైడ్ పునుకూర అంటారు. మీ సైడ్ ఏమంటారో కామెంట్ చేయండి. అలాగే షాహిదా డైలీ టాక్స్ అండ్ కుకింగ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇప్పుడు పోపు వేసుకుందాం. కడాయిలో ఆయిల్ వేసి వెల్లుల్లి సన్నగా తరుక్కొని వెల్లుల్లి వేసేయాలి. అది కొంతసేపు వేగిన తర్వాత మినపప్పు, ఆవాలు, జీలకర్ర, కరివేపాకు, ఎండుమిర్చి మొత్తం వేసేయండి. బాగా మంచి స్మెల్ రావాలి. ఆ స్మెల్ని బట్టి పప్పు బాగుంటుందా లేదా అని చెప్పేయచ్చు. ఫస్ట్ టైం పప్పును మెచ్చుకుంది మా అమ్మ, గోంగూర పప్పును. అంటే బాగా చేయనని కాదులేండి, గోంగూర పప్పును ఒక్కటే మెచ్చుకోదు, నాలాగా చేయాలనుకుంటుంది. తొందర ఎక్కువ కుక్కర్లో వేసేసి హడావిడిగా చేసిస్తాం. అంత టైం ఏడు ఉంటుందండి. ఇప్పుడు నిదానంగా చేస్తున్నాం. పిల్లలు స్కూల్కి వెళ్ళినారు. ఆఫ్టర్నూన్ చేస్తున్నది. వేగిన తర్వాత పప్పు దాంట్లో వేసుకోవడమే. నచ్చిందా అండి నా పప్పు? లైక్ చేసేయండి మా అమ్మ చేతి పప్పుని.